గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనం ఒక హీరోని అభిమానిస్తే మనం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి. అలాంటిది మనం ఒక హీరోని అభిమానిస్తున్నామని తెలిసి మెగాస్టార్ అంతటి గొప్ప వ్యక్తే మనల్ని కలవాలని ఆశపడడం, ఆశించి మనల్ని ఇంటికి పిలిపించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలానే చిన్న చిన్న వాటికే గొడవలు పడిపోయి విడిపోయే రోజుల్లో తన భార్యని ఆల్మోస్ట్ 10 years పైగానే వీల్ చైర్లో ఉన్నా కూడా తనకు అన్నీ తనే అయ్యి తనని కూతురుగా చూసుకుంటూ నా మనసులో అయితే ఒక మంచి ప్లేస్ని సంపాదించుకున్నారు. ఈరోజు మీ అందరి కోసం మెగాస్టార్ చిరంజీవి గారిని కాదు కానీ జూనియర్ చిరంజీవి గారిని అయితే తీసుకొచ్చేసాను అనమాట. చాలా విషయాలు మాట్లాడాలి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా మేడం. ఓకే, నా ఫస్ట్ క్వశ్చను, మనం ఒకరిలా మారాలి అంటే మన ఫ్యామిలీ వాళ్ళు అనుకోండి, వాళ్ళ మేనరిజం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ మనం ఒకరిని అభిమానిస్తున్నప్పుడు వాళ్ళ మేనరిజం రావాలి అంటే చాలా కష్టపడాలి కదా. చిరంజీవి గారి పోలికలు కొంచెం కొంచెం సైడ్ నుంచి కానీ మీరు ప్రవర్తించే తీరు కానీ చిరంజీవి గారిలా కనిపిస్తుంది. ఎలా నేర్చుకున్నారు ఇదంతా? థ్యాంక్ యూ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా నేర్చుకోలేదు మేడం. ఓకే, అది నా బాడీలోనే ఉంది మేడం. బాబా. ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కాదు. ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ అయితే కంపల్సరీగా నేర్చుకోవటం తప్పన అదంతా ఉంటుంది. నేను నా క్వాలిఫికేషన్ వచ్చి MBA, నా జాబ్ వచ్చి పిప్స్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్. నాదంతా లైఫ్ స్టైల్ వేరు మేడం. ఐఎమ్ నాట్ ఏ స్టేజ్ ఆర్టిస్ట్. కానీ నాదేంటంటే చిన్నప్పటి నుంచి అన్నయ్య గారిని నాలో ఇముడ్చుకుంటా పెరిగా పైకి. అది అలాగే వచ్చేసింది. ఆయన ఊపిరి నా ఊపిరి చేసుకుంటా పెరిగా. ఆయన్ని కొలుస్తా పెరిగా, ఆయన్ని పూజిస్తా పెరిగా. ఇది నా పక్కనున్న మా ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే మీకు తెలియదు కదా మేడం, వాళ్ళకి తెలుసు. అభిమానించడం వేరు, మీరు చెప్పడం కూడా అభిమానిస్తున్నా అని చెప్పలేదు, ఆయన పూజిస్తాను, ఆయన కొలుస్తాను అని చెప్తున్నారు. ఎందుకని అంత ఇష్టం చిరంజీవి గారు అంటే? అది ఇప్పుడు ఒక దేవుడు అనుకోండి సార్, ఎందుకని ఇష్టం అని చెప్పలేము. ఆయన ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి నా మనసులో దేవుడిలాగా వెళ్ళిపోయాడు మేడం. ఇంకోటి ఏంటంటే నా పేరు చిన్నప్పటి నుంచి చిరంజీవి, మధ్యలో పెట్టుకుంది కాదు. ఓకే, ఫస్ట్ నుంచే మీకు చిరంజీవి అని పేరు పెట్టారు? బై బర్త్ నా పేరు చిరంజీవి. ఓకే, ఆ అన్నయ్యకి నాకు అవినాభావ సంబంధం ఉందేమో నా అభిప్రాయం. ఏ జన్మలోనూ. ఎందుకంటే లేకపోతే ఇదేంటి మేడం, ఆయనలా పేరు పెట్టుకోవటం, ఆయనలా బిహేవ్ చేయటం, ఆయనలా మాట్లాడటం, అలా ఆయనలా అది నాకు తెలియకుండా నాలో వచ్చేస్తుంది. నేను అసలు అన్నయ్యని ఇమిటేట్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇమిటేషన్ కాదు, అలా ఉండిపోతుంది. అన్నయ్య నాలో ఉండిపోతాడు. అది ఆ ఎమోషన్ నేను ఎట్ట చెప్పాలో నేను చెప్పలేకపోతున్నాను మేడం. నిజంగా చెప్పాలంటే అభిమానులను, అన్నయ్య అభిమానులు ఏమనుకోవద్దు, నాకంటే పిచ్చి అభిమాని ఎవరు ఉండరు. అది 100% నేను ఘంటాపదంగా చెప్పగలను. దానికి తార్కాణమే దేవుడు నా అన్నయ్య ఫోటోని తీసుకొని గృహప్రవేశం చేశాను. అభిమానుల చరిత్రలోనే లేదు ఇది. లేదు, చిరంజీవి గారి ఫోటో తీసుకొని చిరంజీవి అన్నయ్య ఫోటోతోటి నేను గృహప్రవేశం చేశాను. దానికి ఎవ్వరు అడ్డు చెప్పలేదు. మా తల్లిదండ్రులు కానీ, మా మిస్సెస్ కానీ, నా కూతురు కానీ ఎవ్వరు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి మీకున్న ఆ అభిమానాన్ని, పిచ్చిని. అంటే చిరంజీవి గారు అంటే ఎందుకు ఇష్టమో చెప్పలేకపోయారు. ఓకే, ఎంత ఇష్టమో చెప్పగలరా? పోనీ ఎంత ఇష్టం అంటే, ఒకవేళ అన్నయ్య వచ్చి చిరు నీ ప్రాణం నాకు కావాలంటే ఇచ్చేస్తాను మేడం. షూర్, ప్రాణం ఇచ్చేస్తాను, షూర్. ఇది మీ టీవీ ఎదురుగా చెప్తున్నాను మేడం, ఐ డ్రీమ్స్ ఎదురుగా ప్రాణం ఇచ్చేస్తారు 100%. ఎందుకండి అసలు? అదే అంతే మేడం. నేను ఆ ఎమోషన్ చెప్పలేను మేడం. అన్నయ్య అంటే అంత పిచ్చి మేడం. వామ్మో, నిజంగా మామూలు పిచ్చి కాదు తెలుసా అది. అంటే పిచ్చి కాదు, ఒక రేంజ్లో అభిమానం ఉండొచ్చు. భక్తి అంతే. అన్నయ్య అంటే భక్తి. అది అన్నయ్య ముందుకు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయా. నా బాధ అది ఇప్పుడు. ఎందుకంటే ఆయన చూడగానే నాదంతా స్వెట్ అయిపోయింది. నా షర్ట్ కూడా చూసారు మీరు, తడిచిపోయి అట్లా స్వెట్ అయిపోయి నా ఎక్స్ప్రెషన్స్ అన్నయ్య ముందు ఎక్కువ నేను పంచుకోలేకపోయా. తర్వాత ఇప్పుడు బాధ వేస్తుంది. ఆయన నన్ను పట్టుకుంది కూడా నాకు గుర్తులేదు. వీడియోస్ ఉన్నాయిగా, చూసుకుంటారు. అవి చూసుకుంటే నన్ను ఎప్పుడు పట్టుకున్నాడు అనిపిస్తుంది. అయ్యోయ్యో, ఇది ఎలా ఉందంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అంత కష్టపడి ఆ 5 సెకండ్లు మనకి తర్వాత ఏది గుర్తుండదు. నాది అదే సేమ్ ఫీలింగ్ నాది. నేను చాలాసార్లు నా ఆరాధ్య దైవం నాకు తెలుసు,
ఆయన్ని ఆ క్యూలో ఇటు వెళ్ళి ఇటు తిరుగుతాం కదా, ఆ తిరిగినంతసేపు చూస్తాం ఆయన్ని. అవును. ఆ దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది. అసలు మనం మై మర్చిపోతాం. అదే నా అన్నయ్య, అదే నా దేవుడు. అలాగే వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నాకేం గుర్తులేదు. అసలు అక్కడే గుర్తులేదు ఆయన చూస్తుంటే. ముందు నా కూతురు నా వైపే చూస్తుంది, మా నాన్న ఏమవుతాడా అని. అయ్యో. అంటే నా యొక్క ఇది నా కూతురికి తెలుసు కదా. నా కూతురికి నేనంటే పిచ్చి ప్రాణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కూతురికి తల్లి తండ్రి నేనే మేడం. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి నేనే. ఎందుకు నీ అమ్మ అంటే ఉన్నారు తను కదా చేయలేదు కదా, చిన్నప్పటి నుంచి? అంటే మీ కూతురు వచ్చేటప్పటికే ఆవిడ ఏమీ చేయలేదు. పాప నా భార్య కూడా అది బాధపడేది. నా కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ మధ్యన, ఒకానొక సందర్భంలో తల్లి అవసరమైన సందర్భంలో నాకు మా డాడీ ఉన్నాడు. అంత పిచ్చి నేనంటే నా కూతురికి ప్రాణం. నేను అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు ఇతను మా డాడీ ఏమవుతాడు, నన్ను చూస్తుంది కానీ ఆయన అన్నయ్యని చూడటం. ఓకే. అంటే ఏమవుతాడా అట్లా అంత అయిపోయా నేను. అంటే బాడీ మొత్తం స్వెట్ వచ్చేసి పడిపోయి అంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే నాకేం తెలియదు. ఓకే. మాట్లాడుతున్నాను కానీ కొన్ని అయినా కానీ నాకేం తెలియదు అట్లా మేడం. సో చిరంజీవి గారిని ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, చిరంజీవి గారిని మనం కలవాలనుకోవడం వేరు, మనల్నే చిరంజీవి గారు కలవాలనుకోవడం వేరని చెప్పేసి. సో ఎలా చేరువయ్యారు ఆయన దగ్గరికి మీరు? అన్నయ్యని కలవాలనేది నా చిన్ననాటి కళ, నా చిన్నప్పటి నుంచి నా డ్రీము. ఆ క్రమంలో నేను కొత్త ఇల్లు ఏదైనా కట్టుకుంటే అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేయాలి. అంటే నా సొంత కడితే నాన్న వాళ్ళకి సంబంధం లేదు. ఓకే. ఇంటి ముందు పేరు రాయించుకోవాలి, అన్నయ్య పేరు. ఇంటి ముందు పేరు రాపిచ్చేసాను అనేది నా కళ. అది లాస్ట్ నవంబర్ 4th లాస్ట్ ఇయర్ నవంబర్ 4th గృహప్రవేశం చేసి, పోయిన సంవత్సరం నవంబర్ 4. ఓకే. అన్నయ్య గారి ఫోటోతో గృహప్రవేశం చేసి అసలు అందరూ ఒక్కసారిగా స్టన్ మొత్తం. ఆబ్వియస్లీ దేవుడి ఫోటో పట్టుకొని వస్తారు ఇంట్లోకి ఎవరైనా, చిరంజీవి గారి ఫోటో పట్టుకొని. నా భార్య వీల్ చైర్ పైన ఫోటో, నా భార్యను పట్టుకోవడం అలా చేస్తే ఆ వీడియో అన్నయ్య గారికి వెళ్ళిపోయింది. అంటే నవంబర్ 4th చేశాను, 6th 7th పోస్ట్ చేశాను. అప్పుడు నా ఫాలోవర్స్ 7,000 మంది ఫేస్బుక్లో. వెళ్ళిపోలే అసలు బోల. నాకేం తపన అన్నీ చూడాలి, ఎందుకంటే ఎవరు చేయలేదు. అంటే నేను కావాలని చేసింది కాదు, నా కోరిక అది. ఏదో అన్నయ్యని కలవాలని అది కాదు, కోరిక. అంటే అన్నయ్యని కలవాలనేది నా డ్రీమ్, అది ఓకే. తర్వాత అది పోలా. రీసెంట్గా ఒక మేము జూలై 12th అన్నయ్యని కలిసాం. అంతకుముందు ఒక నెల ముందు పోస్ట్ చేశాను. ఓకే. మళ్ళీ పోస్ట్ చేశాను మళ్ళా. అప్పుడు రాసి పోస్ట్ చేశాను, అప్పుడు రాయకుండా పోస్ట్ చేశాను. ఫస్ట్ ఇది అన్నయ్య దాకా చేర్చండి, దయచేసి నాకు సపోర్ట్ చేయండి అనే టయానికి నా ఫాలోవర్స్ 16,000 మంది అయ్యారు. ఓకే. నా ప్రజెంట్ నా ఫాలోవర్స్ 43K ప్రజెంట్. అప్పుడు నా రీల్ మామూలుగా వెళ్ళలేదు మేడం, వెళ్ళిపోయింది. రోజుకి 200 షేర్స్ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే జూలై 12th ముందు 2 నెలల నుంచి నా కోసం సెర్చ్ చేశారంట. 2 నెలల నుంచి. నిన్న స్వామినాయుడు గారితో కలిశాను, అన్నయ్య బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇచ్చాను. అప్పుడు నాతో స్వామినాయుడు గారు చెప్పారు, చిరంజీవి గారు మీకోసం 2 నెలల నుంచి సెర్చ్ అది వెతికాము. ఎక్కడి నుంచి? ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చూస్తున్నారంట. ఎందుకంటే ఇటువంటి అభిమాని అటు ఉన్నాడు, ఇటు ఉంటాడని చూస్తున్నారంట. కానీ నేను ఉంది నెల్లూరు జిల్లాలో. మాకు దొరకలేదు అని 2 నెలలు వెతికి మాకు దొరకలేదు మీరు అని అన్నాడు. తర్వాత ఎన్టీవీ చంద్రశేఖర్ గారు సార్ ఎక్కడున్నాడు ఆయన, ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో, జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉండాలి. ఆయన నా రీల్ అన్నయ్య గారికి పెట్టారు. ఆల్రెడీ చూశారు, మళ్ళీ రీల్ పెట్టాడు. అన్నయ్య ఆల్రెడీ చూస్తేనే కదా నాకు సెర్చ్ చేసింది. మళ్ళీ రీల్ పెట్టి అన్నయ్య దీన్ని ఒకసారి చూడండి, దీన్ని ప్రేమనాలా, భక్తనాలా, పిచ్చనాలా, ఒకసారి చూడండి అన్నయ్య అని పెట్టాడు. చూసి వెంటనే ఆయనకి మెసేజ్ పెట్టాను, అన్నయ్య ఇది నాకు హార్ట్ టచ్ అయిపోయింది, అడ్రస్ కనుక్కోండి అన్నాడు. వెంటనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. నాకు డౌట్ వచ్చింది, ఇది ఏదో జరుగుద్దని డౌట్ వచ్చింది. వెంటనే నేను యాక్సెప్ట్ చేశాను. ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి, అన్నయ్య గారు మీ వీడియో చూశారు, మీకు పిలుపు వస్తుంది అన్నాడు.
అసలు ఆ నిమిషం మీ ఇది థాట్ ప్రాసెస్ ఏముంది చెప్పండి, అప్పుడు ఆలోచన ఎలా నా ఉంది? వాయిస్ మారిపోయింది. నా కూతురు నిద్రపోతుంది. ఉమ్, నా వాయిసే మారిపోయి ఎట్ అయిపోయింది. అట్టయింది. ఓకే. అట్టయిపోయి నా కూతురు లేపు అంటే నా కూతురు ఏదైనా నా కూతురికి చెప్తాను. ఉమ్, చెప్పగానే ఏంది డాడీ ఏంది నీ ఎమోషన్ ఏంది, నువ్వు ఎందుకు ఎమోషన్ ముందు ఆగు, అది ఫ్రాంకో లేకపోతే ఏంటో నువ్వు ఆగు డాడీ, నన్ను కూల్ చేసింది. ఓకే. తర్వాత మళ్ళీ 20 days గ్యాప్ వచ్చింది. ఉమ్, ఈ 20 days నాకు తపన, ఏంటి అన్నయ్య కావాలన్నాడు, అన్నయ్య చేస్తాను అన్నాడు సారు, ఏది ఇది అని తపన నాకు. ఉమ్, తర్వాత జూలై 10th ఉదయాన్నే రీల్ చేస్తా ఉన్నా, స్టాలిన్ రీల్. ఓకే. కరెక్ట్గా స్టాలిన్ రీలే చేస్తా ఉన్నా. ఉదయం పూట ఒక 6-7 రీల్స్ చేస్తా. ఉమ్, అప్పుడు ఫోన్ వచ్చింది ఓకే. పిఏ గారి కాడి నుంచి. హలో అన్నారు. హలో ఎవరండి అంటే ఇట్లా నేను అన్నయ్య గారు పిఏనాను. అన్నయ్య గారు ఎవరు సార్ అన్న. చిరంజీవి అన్నయ్య. ఆ నెలకి నాకు వణుకు ఎంత గూస్ బంప్స్. ఆ నెలకి మీ అన్నయ్య గారు మీకు బట్టలు పంపమన్నారు అన్నారు. బట్టలు పంపమన్నారా? ఓకే. నాకు బట్టలు కాదు సార్, అన్నయ్య గారిని మేము కలవాలి. నా భార్య కోరిక చచ్చిపోయే లోపు, నా భార్య తను చనిపోయే లోపు అన్నయ్యని చూడాలనే కోరిక. నేను రీల్స్ స్టార్ట్ చేసిందే దానికోసం. ఓకే. నేను ఎవరు రికమెండేషన్స్ వెళ్ళకూడదు, ఉమ్, నేను వెళ్ళాలి. అంటే నేను రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత నా భార్య తనేవాడిని. ఓకే. నన్ను అన్నయ్య పిలవాలి, నేను పోను, నేను సొంతగా వెళ్ళను, ఎవరు రికమెండేషన్ నన్ను అన్నయ్య పిలుస్తాడు అంటే నీకు ఇంత పొగరు కరెక్ట్ కాదని. పొగరు కాదు పద్మ, ఉమ్, అది అంతేనని చెప్పాను. ఓకే. ఆయన మహానుభావుడు, మనం ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్నాం. ఎలా అంటే సాధ్యమవుద్ది, చూస్తూ ఉండండి నన్ను. ఇది సార్ నా భార్య కోరిక సార్ అంటే, నా భార్య నా అన్నయ్య చూశాడు కదా ఉమ్, వీడియోలో చూసారు, అవును, వీల్ చైర్లో. అన్నయ్య నిజంగా ఇది ఎంత ఆలోచిస్తాడంటే, నేను చెప్పేదానికి ఒక చిన్న మాట మేడం. ఓకే. ఆ అమ్మాయిని వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురండి అన్నాడు. జాగ్రత్తగా ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పు వాళ్ళకైనా అన్నాడంట పిఏ చెప్పడం నాకు. ఓకే. చూడండి ఆయన కేర్ చూడండి అసలు. అతను ఇది సార్ అంటేను, నా భార్య కోరిక సార్, నేను ఇదంతా చేసింది తన కోసం సార్ అని అంటే, అతను సరే మీకు 6 గంటలకు కాల్ చేస్తానన్న. 6 గంటలకు కాల్ చేశాడు. మళ్ళీ మీకు 12th అపాయింట్మెంట్ వచ్చేసాం. పా ఒక్కరోజు గ్యాప్. నేను ఒక 6 రోజుల ఒక వారం గ్యాప్ ఇస్తారు కావాలా, అన్నయ్య ఆర్ట్ వేసుకొని పోదాం అనుకున్నా. మీరు బొమ్మలు కూడా స్పెషలిస్ట్ ఇన్ ఆర్ట్. ఓకే. ఎక్సలెంట్. అన్నయ్య నా ఆర్ట్లు చూసి చేత్తో వేసావు లేకపోతే ఏంది అని అన్నాడు. ఆర్ట్ వేసుకొని పోదాం అని అనుకున్నా. అంటే మళ్ళీ వెంటనే పిలిచే ఆర్ట్ వేయడానికి కనీసం 5-6 రోజులు పట్టుద్ది. ఇంకా అట్లా వచ్చింది నాకు పిలుపు అన్నయ్య కాడి నుంచి. అలా వచ్చింది. సడన్ గా ఎలా చిరంజీవి గారి ముందు మీరున్నారు, ఆ నిమిషం పడిపోతారు అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? ఇంకా నేను కళ్ళీరు పడిపోతాను, అయిపోయింది జీవితానికి, ఇంకా అలాంటి ఆలోచన ఏమైనా ఉండిందా? నాకు మేము అన్నయ్య దగ్గరికి ఎంటర్ కాగానే ఒక స్వర్గంలోకి పోయినట్టు ఉంది అంతే. ఆ గేటే స్వర్గంలాగా ఉంది. గేటే స్వర్గంలాగా ఉంది. అటు ఎంటర్ అవుతుంటే ఒక స్వర్గంలోకి పోతున్నట్టు ఉంది. ఆ పోయినప్పుడే మాకు 3:30కి వెళ్ళాం మేడం లోపలికి. పోగానే మాకు ముందు మంచినీళ్ళు ఇచ్చారు గాజు గ్లాసుల్లో. అవి తాగాను మేడం. గుర్తుపెట్టుకున్నారు మీరు గాజు గ్లాసులో ఇచ్చారని. వాటిని చూస్తుంటేనే అట్లా ఉంది. అవి తాగాను. ఇంకా మంచి మంచి బోండాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. పకోడీ, టీ, కాఫీ అన్నీ పెట్టారు. నేనేమి తినలే. నాకు తినబుద్ధి పుట్టడంలా ఆ మంచినీళ్ళు తాగా. నాకు అన్నయ్య ఇంట్లో మంచినీళ్ళు తాగా ఈ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ. అందరికి ఇట్లా చైర్లు వేసారు వరుసగా ఆ లోపల ఇంట్లో. అందరి గురించి మా అమ్మ, మా మిస్సెస్, మా బంధువులు 5-6 వచ్చారు. అన్నయ్య వచ్చేలోపు జరిగింది ఇది. నేనైతే ఏం తింటంలా. నాకు టెన్షన్ ఒకటే, అన్నయ్య. నా కూతురు నన్నే చూస్తుంది కూర్చొని, మా డాడీ పరిస్థితి ఏంటండి. నా ఇంకెవరిని చూడలే. ఇంటర్వ్యూకి చెప్పింది మా డాడీ నాకు సూపర్ హీరో అని. ఎందుకంటే తనకి తల్లి తండ్రి నేనే మేడం. అందువల్ల అంటే వాళ్ళమ్మకి నా కూతురు అంటే చాలా పిచ్చి ప్రాణం. నాకు మదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే అని చెప్పుతుంది నా కూతురు. ఏంది నానంటే నువ్వు నాకు అమ్మాయే కదా అంటది. అట్లా నన్నే చూస్తుంది. సరే ఇవన్నీ తిన్న తర్వాత అన్నయ్య జస్ట్ బ్లూ జీన్, బ్లాక్ టీ షర్ట్, వైట్ షూ వేసుకొని వచ్చాడు.
ఎంటర్ అవుతుంటే దేవుడు ఎంటర్ అవుతున్నాడు అంతే. దేవుడు దేవుడు ఎంటర్ అవుతున్నాడు. నేను ఇట్లా నుంచొని చూస్తున్నా. ఇంకా కాళ్ళ మీద నా నా తపన ఏందంటే కాళ్ళ మీద పడాలా వద్దా? ఆహాహా! ఆ, నా తపన చెప్తున్నాను. ఓకే. కాళ్ళ మీద పడినప్పుడు అన్నయ్య లేపుతాడు. అది నాకు ఇష్టం ఉండదు. ఉమ్. కాళ్ళు పట్టుకొని కాసేపు పడుకోవాలి. అది నా కోరిక. కాళ్ళు పట్టుకొని పడుకో. కాసేపు పడుకోవాలి. ఎందుకని? అదంతే. అంటే అన్నయ్య అంటే పట్టుకోనియడు. ఇటు పట్టుకోగానే లేపుతాడు కదా! అవును, మామూలుగా నమస్కారం పెట్టగానే లేపేస్తారు వద్దు కదా. వద్దు అంటే లేపుతాడు. అవును. అది నాకు ఇష్టం లేదు. ఓకే. పడుకొని అట్ట ఆ కాళ్ళ మీద తలాలించాలనేది నా కోరిక. ఆ తర్వాత నేను ఒక వీడియోలో చూసా, ఆ! 2 నిమిషాలు అలా ఉంచారు కదా మిమ్మల్ని ఉంచాను. చిరంజీవి గారు. 2 నా తలతోటి ఒక కాలు, ఈ కాలు 2 కాళ్ళు ఇటు కొట్టా. ఓహ్! తర్వాత లేపారు చిరంజీవి గారు. వద్దు 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 ఉమ్. అన్నాడు. సరే అని కామ్గున్నా. మళ్ళీ బయట దొరుకుద్దిరా నాకు అవకాశం అని కామ్గున్నా. ఉమ్. అంటే ఇక్కడ వీడియోలు తీయొద్దు అని అంటే బయట తీద్దామని. ఇంకా అట్లా వచ్చి కూర్చున్నాడు మేడం. ఎట్లా ఉన్నాడంటే ఆయన చెయ్యి ఇంత వెడల్పునుంది. ఉమ్. ఆ చెయ్యి 15 నిమిషాలు చూసాను నేను. అంత టైం ఉండింది మీకు? 15 నిమిషాలు? 3 అవర్స్ ఉన్నారు మాతోటి. 2.5 అవర్ మాట్లాడాడు అన్నయ్య. 3 గంటలా? 2.5 అవర్ మాట్లాడాడు. అంత టైం ఇచ్చారా చిరంజీవి గారు? అసలు అక్కడ ఉన్నోళ్ళే బిత్తరపోయారు. ఓకే. ఇంత టైం ఎట్టిచ్చారు మీకు? అదే కదా, ఎవరైనా అభిమానం వస్తే ఒక 10 నిమిషాలు మీట్ అయ్యి ఏమైనా, ఆయన వచ్చేసరికి 10 నిమిషాలు అంతే, వెళ్ళిపోతారు కదా అని. మేము కూడా అనుకుంది అది. మాకు ఇంత టైం ఇస్తాడని. ఉమ్. ఏదో 2-3 ఫోటోలు తీసుకొని పంపిస్తాడు అనుకున్నాను. అబ్బో ఆయన ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఉన్నాడు. ఉమ్. ఒక లెజెండ్. భారతదేశ అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి. గిన్నీస్ బుక్లోకి ఎక్కిన వ్యక్తి. ఉమ్. అటువంటి మహా వ్యక్తి మాతోటి మా అన్నలాగా, మా ఇంట్లో కొడుకులాగా అలా కూర్చొని మాట్లాడుతుంటే నా భార్య అనేది అసలు ఆయన ఆ చిరంజీవి గారైనా ఈయన అని అంటది. అంటే ఆ సినిమాల్లో మనకు కనిపించే చిరంజీవి గారే. ఇట్లయింది మనతో ఇట్లా మాట్లాడుతున్నారు ఆయన అని. ఏం మాట్లాడారు అసలు ఆ అంత? వచ్చి ఇట్లా కూర్చొని ఇటే కూర్చొని చెప్పమ్మా అన్నాడు. నా భార్య ఇక్కడే కూర్చొని నేను పక్కన కూర్చొని చెప్పమ్మా అన్నాడు. ఇది అన్నగారి స్టైల్. కాలు ఇలా ఎగ్జాక్ట్ గుర్తు చూపిస్తున్నారు. ఓకే. ఇలా కూర్చొని ఇది దాదాపు ఈ కాలు ఇంచుమించు గంట దిగిల. అబ్బో, ఆయన ఫిట్నెస్ అదే కదా, నొప్పి వచ్చేస్తుంది మామూలుగా అయితే. ఒకరిసేపు బెటర్ మనం అదిరిపోతాం. అట్లాగది. ఇంకా నా భార్యకి పిచ్చి అన్నయ్య అంటే. ఫస్ట్ మీ భార్యకి ఇష్టం, అందువల్ల మీకు వచ్చిందా, లేకపోతే మీ నుంచి మీ భార్యకి వెళ్ళిందా? లేదు మా ఇద్దరం వేరు వేరు కదా. నా చిన్నప్పటి నుంచే నన్ను ఎప్పుడు కొలవటం కదా ఓకే. అన్నయ్యని. ఆ అమ్మాయికి ఒక విధంగా అన్నయ్య కూడా చెప్పింది, మీ పేరు వల్ల మీ హావభావాల వల్ల నేను ఆయన చేసుకున్నానని చెప్పింది. ఓకే. వాళ్ళకి అన్నయ్య వావ్ వావ్ అన్నారా? వావ్ అంటే అనండి. అన్నయ్య ఉండి పద్మ ఉండి మా మిస్సెస్. నేను అన్నయ్య నుంచున్నాడు కదా, అన్నయ్య ఎటు కూర్చొని నేను నుంచొని ఉంటే చిరంజీవి కూర్చోవా అన్నాడు. బా, చిరంజీవి గారి నోటి నుంచి ఆ చిరంజీవి కూర్చోవయ్యా అని అలాగే నేను వస్తున్నా. అన్నాడు నా పేరు నాతో పిలిపిస్తున్నా కనుక అన్నాడు. ఆయనకి ఇటువంటి అన్నారా? నేను ఎయిర్పోర్ట్లోనే నా పేరు చెప్పను, నా పేరు నాతో పిలిపించాను, సామాన్యుడు కదా. అది అది నా ఒక్కడి దగ్గర అచీవ్మెంట్, ఎవరికి దొరకదు అది. అది కూడా నిజమే కదా. ఏమయ్యా చిరంజీవి కూర్చో అని చిరంజీవి గారు చెప్తున్నారు. ఆ ఒక్క క్షణం ఆ ప్రాంగణం మొత్తం గల్లు అనేది అంత ఎంజాయ్ చేసాం ఆ వాడిని. ఆయన చమక్కేస్తాడు కదా అన్నయ్య. అవును. అన్నయ్య చమక్లేయడంలో దిట్ట. నవ్వుకున్నారు అందరూ. అందరూ నవ్వుకున్నాం. భలే. ఇంకొక మాట అన్నాడు, నువ్వు నా ముందు కూర్చున్నావు అంటే నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టింది అన్నాడు. నాలాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నయ్య ఒకటి అన్నాడు, నా వీడియోలు 2 చూపిస్తే, నా వేళ్ళు కూడా నాలాగా ఉన్నాయి ఏం చిరంజీవి అన్నాడు. అదే కదా, అందరూ చేస్తుంటారు కానీ ఈ వేళ్ళు నాలో కదుపుతున్నావు, అది యువర్ గ్రేట్నెస్ అన్నాడు అన్నయ్య. అమ్మో. ఇంకా అది నా భార్యతోటి, అమ్మ నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇటువంటి భర్త నీకు దొరికాడన్నా. అది మాత్రం నిజం. ఎవరు చూస్తారండి అసలు అంత, అంటే అలానే పరిమితం అయిపోయిన ఒక మనిషిని మనమే అన్ని అయి చూసుకోవడం అనేది అంత ఈజీ కాదు, అసలు ఈజీయే కాదు. సో గొప్ప, అది మాత్రం అని అంటే అవును సార్ అని అనింది. ఇంకొక విషయం ఏంటంటే
ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా మేడం, నా భార్య ఇందాక పడిపోయింది మేడం. అయ్యో ఫోన్ చేసింది మా కూతురు, ఎందుకని మంచం మీద నుంచి కింద పడిందంట. ఈ మామూలుగానేనా సడన్ గా పడిందంట. నా కూతురు వేరే వాళ్ళని పంపించి మళ్ళీ పైన కూర్చోబెట్టించాం. ఇప్పుడు కారులో వచ్చేప్పుడు ఫోన్ చేసింది నా కూతురు. అయినా కూడా బాధను దాచుకొని నవ్వుతూ మాట్లాడుతున్నారు మీరు. చాలా చాలా బాధ ఉంది మేడం. అది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు పక్కనే ఉన్నారంటే కొంచెం చూసుకుంటూ ఉంటారు, కానీ అనుకోకుండా జరిగితే ఏం చేస్తాం. అంటే నేనుంటే పైడది కాదు, కానీ నాకు దేవుడు ఉన్నాడు, నా అన్నయ్య ఉన్నాడు. దేవుడితో పాటే మీ అన్నయ్యని కూడా 100% గెలిపేసుకుంటారు. మేడం. అది అంతే. ఆ తర్వాత నా భార్య ఉండి నన్ను చిరంజీవి కూర్చోయి అన్నాడు కదా అని. అంటే నా భార్య ఉండి, సార్ మీరు ఆయన్ని చిరంజీవి అని పిలుస్తుంటే నాకు అదో విధంగా ఉంది సార్ అన్న. అంటే ఆ పేరులో నా వైబ్రేషన్ ఉందమ్మా అన్నాడు. అయ్యో ఆ పేరులో నా వైబ్రేషన్ ఉందమ్మా అన్నాడు. ఉంటది కదా పేరు పేరు అనువున వైబ్రేషన్ ఉంటది ఆయన పేరులో, తప్పేముంది. నిజం మేడం. అది మా జీవితంలో ఇంకా నాకు కోరికలు అనేది ఏమీ లేవు. ఇంకా ఇల్లు కట్టుకోవాలన్నీ ఫోటో తెచ్చారు, అయిపోయింది. నా కూతురు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే వెల్ అది అయిపోయింది. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా దేవుడిని కలవటం అయిపోయింది. మీ దేవుడిని కలవడం అయిపోయింది. చిరంజీవి గారు నా దేవుడిని వదిలేస్తే గుడి కట్టేస్తారు ఏంటండి మీరు? అలానే ఉన్నారు 100% మేడం. దేవుడు 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 అనేసి. ఇంకా నా కోరిక నేను అన్నయ్య ముందు చెప్పలేకపోయా. ఏంటది? అంటే నా కూతురి పెళ్ళికి అన్నయ్య రావాలని నాకు ఒక కోరిక ఉంది. అది జరుగుద్ది లేదో చూడాలి. అవునా? మీకేం చెప్పారు? అంటే చిరంజీవి గారు మీతో ఏం మాట్లాడారు? మీ వైఫ్ తో మాట్లాడింది చెప్పారు ఇందాక నుంచి నాకు. నాతోటి నా ఎక్కువసేపు నేను మాట్లాడలేదు మేడం. నేను అన్నయ్య చూస్తా ఉన్నారా? నా వైఫ్తోనే మాట్లాడాడు, నా గురించి చెప్తున్నాడు. నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టింది అన్నాడు నాతోటి. ఆ వ్యక్తిత్వం ఏంది? ఇంకోటి అన్నాడు మేడం. సరే చిరంజీవి, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నావు నీ భార్యని మంచంలో. షీఈ్ నో మోర్, ఏమీ చేసుకోలేదు. టోటలీ డిపెండ్స్ ఆన్ మీ. ఓకే ఎవ్రీథింగ్. యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. వాష్రూమ్కి వెళ్ళినా బాత్రూమ్ వెళ్ళినా అన్నీ మీరే చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇట్స్ మీ అని. అంటే అన్నయ్యకి ఒకే మాట చెప్పా. అంటే నా ఫీలింగ్ అది. అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు చిరంజీవి, మీ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అన్నయ్య అనేసరికి వావ్ ఇదే ఫీలింగ్ అన్నయ్య. వావ్ అన్నారా? అంతే నా ఫీలింగ్ అదే. ఆయన పేరుకి చెడ్డ పేరు రాకూడదు. ఆడెవడరా చిరంజీవి, వాడు భార్యను వదిలేసాడు అంటే దేవుడి పేరు అయితే, నా దేవుడి పేరు చెడ్డ పేరు రాకూడదు. అందుకని 20 సంవత్సరాల నుంచి మీ వైఫ్ చూసుకుని ఆయనకి చెడ్డ పేరు రాకూడదు. సీరియస్లీ మేడం. గొప్ప మనస్తత్వం అండి బాబు. మనం కొలిచే వాళ్ళు అంటే పాలాభిషేకాలు చేయాలి, అవి ఇవన్నీ చేయాలి ఆలోచనలతో ఉంటారు, కానీ ఆయనకి చెడ్డ పేరు రాకూడదు. ఆయన పేరు పెట్టుకున్నందుకు అంత గొప్ప మనస్తత్వం నాకు కూడా ఉండాలి, అంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలనుకుంటున్నాను. ఆయనే ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటాడో జగమెరిగిన సత్యం. కరెక్ట్. వాళ్ళ ఫ్యామిలీలో అందరిని ఎలా చూసుకుంటున్నాడు. ఈరోజు మెగా హీరోలు కానీ ఎవరు కూడా ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ నా దేవుడు అన్నయ్య, అంతే. సో మీ అన్నయ్య గురించి చెప్తూనే ఉన్నారు. ఇందాక నుంచి మనం మధ్యలో మీ వైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏమైందండి? అంటే మీ ఆవిడ ఫస్ట్ నుంచి లేదు షీఈ్ బిఎస్సి బిఈడి. మ్యారేజ్ అయిన ఒక పాప పుట్టిన 1 ఇయర్కే అంటే పడిపోతుండేది మేడం. ఊరికే పడిపోతుండేది. మనకు తెలియదు ఎందుకు పడుతుంది, తట్టుకొని పడుతుంది అనుకునేది. అట్లా అనుకున్న క్రమంలో ఏంటో ఇదని అది అంత కంటిన్యూగా జరుగుతూ ఉంది. సరే ఏంటని మద్రాసు స్టాన్లీకి వెళ్ళాం. బయాప్సీ చేయగలనే, ఇది మస్కులర్ డిస్ట్రఫీ, దీనికి ఇంగ్లీష్లో మెడిసిన్ లేదు. అంటే బిగినింగ్ మీరు అలా వెళ్ళారో మెడిసిన్ లేదని చెప్పేశారు? బిగినింగ్లో మెడిసిన్ లేదు. ఓకే, అది స్టేజెస్ కూడా కాదు. స్టార్టింగ్లో మెడిసిన్ లేదు. నిమాన్స్ వెళ్ళి మేడం
బయాప్సీ చేశారు. అంటే ఒక కండ తీసి ఓకే. ఒక చోట ఒక కండ తీసి బయాప్సీ చేస్తారు. చేసి ఇది మస్కులర్ డిస్ట్రఫీ, దెర్ ఈజ్ నో మెడిసిన్. ఇది ఓకే. ఒక 30 లక్షల్లో ఒక 40 లక్షలు ఒకరికి వస్తుందట. 40 లక్షలు ఒకరికి 30 వస్తుంది. లక్షలు అట్లా. ఏంటి దాని అంటే లక్షణాలు ఏమైనా ఉంటాయా దానికి అసలు అంటే ముందు? కండరాలు పని చేయవు. ఓకే. ఇట్లా కూర్చొని ఉంటాం అంతే, మాట్లాడతారు కానీ ఇంకేం చేయవు. అంటే ఫస్ట్లో కొంచెం బాగానే ఉండేది. ఉమ్. అట్లా అట్లా గ్రాడ్యువల్గా ఇప్పుడు మెడ ఇలా పడిపోతే ఇంక అంతే. అయ్యో. ఇట్లా మనం లేపితే అట్లా ఉంటుంది, మళ్ళీ వెంటనే పడుద్ది కూడా, మళ్ళీ లేపాలి. ఆ స్టేజ్ ఉంది ఇప్పుడు. మొత్తం అన్ని నరాలు నరాలు పడిపోయినాయి. కాదు, కండరాలు. కండరాలు అదే అన్ని కండరాలు పడిపోయినాయి. ఓకే. అప్పుడు ఆ అమ్మాయి ఆ మాట చెప్పగలను. ఎవరికైనా ఎలా ఉంటుంది మేడం, మెడిసిన్ లేదు ఇది అంటే, ఉమ్. అతను పోయి ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. ఓకే. అప్పుడు నడవగలుగుతుంది. అప్పుడు బాగా నడుస్తుంది, ఓకే. కాకపోతే పడిపోతుంది. నడుస్తే తట్టుకొని పడుతుంది, ఉమ్. మామూలుగా నడుస్తుంది తట్టు. మూలన కూర్చొని అటు హాస్పిటల్ అటు చైరుంటూ పోయి కూర్చొని ఏడుస్తూ ఉంది. ఓకే. ఏడుస్తూ ఉంటే నేను డాక్టర్తో మాట్లాడే వాళ్ళకి ఏడుస్తుంటే, ఏంటి పద్మ ఏడుస్తున్నావు అన్న అంటే, నాకు ఆ అమ్మాయి అప్పుడు నాకు గమనించిన నా థాట్ ఏంటంటే, నేను వదిలేస్తానని ఏడుస్తాను. అయ్యో. మెడిసిన్ లేదని కాదు, ఉమ్. అలా ఉంది, తర్వాత మీరు వదిలేస్తారని ఏడుస్తుంది. మెడిసిన్ని వదిలేస్తానని అని ఏడుస్తాను. అప్పుడు నేను పద్మ చెయ్యట్టు తీసుకొని నా చేతులు వేసుకొని, నువ్వు చస్తే నా కాడే చనిపోతావు, బతికితే నా కాడే బతుకుతావు అని చేతులు చేసి చెప్పాను మేడం. స్టిల్ ఇప్పటికి నేను అలాగే పట్టుకున్నాను నా చేతిని. వా, నిజంగా గ్రేట్ తెలుసా. ఎవరు ఉంటారండి అంత 20 సంవత్సరాలు అవుతుందా? 20 సంవత్సరాల నుంచి ప్రతిదీ ఆ మీరే చేతిని చేస్తారు. అలాగే పట్టుకున్నా. అప్పటికి మీ కూతురికి 1 సంవత్సరం ఉంది అంతేనా? 1 ఇయర్. 1 ఇయర్ కూడా లేదు, ఇంకా బేబీ. పాలు ఇచ్చే స్టేజ్ అప్పుడు. పాలు కూడా ఇవ్వలే నాకు భార్య. అయ్యోయ్యో. పాపకు పాలు కూడా ఇవ్వలేరు అప్పుడు, అన్నీ మీరే చూసుకున్నారు అప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి స్నానం చేపించేది నేనే, అందుకే నేనంటే ప్రాణం నా కూతురికి. ఉమ్. ఎలా మేనేజ్ చేశారండి? నేను చెప్పినంత ఈజీ కాదు కదా. కాదు మేడం. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైనే. అన్నయ్య అన్నయ్య. అన్నయ్య అన్నిటికీ ఎటు తిరిగి మూలం అన్నయ్య. 100% అన్నయ్య. ఉమ్. ఆయన నాకు ఆదర్శం. నేర్లేను నా గురించి చెడ్డగా అన్నయ్య కాడికి పోకూడదు. అది అన్నయ్యని కలవాలని నా గోల్ ఒకటి ఉంది చిన్నప్పటి నుంచి. ఉమ్. ఆ గోల్కి రీచ్ అయ్యేటప్పటికి ఏ చెడ్డ పేరు నా పేరు ఉండకూడదు. నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ ఎవ్వరు కూడా చిరంజీవి ద గ్రేట్ అంటారు అంతే. ఉమ్. చిరంజీవి విధవ అనరు ఎవరు. ఈ 20 సంవత్సరాల్లో ఆవిడతో మీరు పడిన పెద్ద కష్టం ఏంటండి? ఇన్ని ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి. ఫిజికల్గా ఒకసారిగా చాలాసార్లు ఉమ్. జాబ్ పని మీద నేను ఎర్రగొండపాలెం వెళ్ళి ఉన్నా, ఓకే. మార్కాపురం అవతల. ఉమ్. ఇక్కడ అమ్మాయి ఉమ్. అట్లా అయిపోయింది. ఓకే. నేను బాత్రూమ్ వచ్చిన వెళ్ళింది. దాకా అబ్బా. నేను మళ్ళీ నైట్ 12 అయింది వచ్చేసరికి, జాబ్ పని మీద వెళ్ళాను. అప్పుడు వచ్చిన దాకా అలాగే నరకం అనిపించింది అమ్మాయి. నేను 12ంటికి వచ్చి మళ్ళీ జర్నీ చేసి అవి చేసి వచ్చి మళ్ళీ బయట కూర్చోబెట్టుకుని ఎత్తుకొని అట్లాగే ఉమ్. మొత్తం పడుకునేళ్ళకి 3. అటువంటి ఇన్ని సందర్భాలు ఉన్నాయి. మీ కూతురు ఉండేది కదా అప్పుడు? చేయలేదు, చిన్నపిల్ల నేను తప్ప పద్మకి ఎవరు ఏం చేయలేరు. అన్నం ఏదన్నా లేకపోతే పెట్టగలరు, మంచినీళ్ళు తాపగలరు, కానీ ఏదైనా చేయాలంటే నేనే. ఉమ్. ప్రతిరోజు ప్రతి గంట ఏది వచ్చినా మీరే చూసుకోవాలి. ఇప్పుడైనా నేను రాగలిగానంటే నా కూతురు ఉంది, ఇప్పుడు పెద్దదైంది కదా. నేను ఏమి చేస్తాను తను మొత్తం చేస్తుంది. ఇప్పుడు చేసి నేను ఏం చేస్తానో మొత్తం నా కూతురు నాకు పద్మకి చేస్తుంది. ఆ ధైర్యంతో ఉన్నాను ఇప్పుడు. ఓకే. దానికి అసలు మందే లేదు. మందు లేదు, కానీ ఆయుర్వేదంలో ఉందంటున్నారు, కానీ చాలామంది మోసం చేశారు. ఓకే. చాలామంది ఒకసారి ఒక టైంలో నేను అన్నయ్యని కలిసినప్పుడు పంపించాలని చూసాడు. ఉమ్. అసలు ఏంటి దీనికి మన మెడిసిన్ ఉందా లేదా అని అడిగాడు కూడా. ఓకే. ఎందుకు అడగడు మేడం, ఆయన దేవుడు కదా. అడిగాడు అంటే పక్కన చంద్రశేఖర్ ఉండి ఎట్లా ఇది ఏమన్నా అవకాశం ఉందా ఏంటి అని ఇట్లా అంటా ఉన్నాడు ఆయనతో. ఉమ్. నువ్వు ఇక్కడ వినపడుతున్నాయి కదా, నాకు దగ్గరే ఉన్నాం కదా, ఓకే. మోసం చేయకూడదు అన్నయ్యని. ఇట్లా అన్నయ్య మెడిసిన్ లేదని చెప్పారు. ఉమ్. అప్పుడు ఆగాడు. లేకపోతే ఒకవేళ అమెరికా పంపడానికి కూడా సిద్ధపడి ఉన్నాడేమో నేను అనుకోవటం. ఉమ్. అంటే సమంత గారికి వచ్చింది చూడండి, మయోసైటిస్. మయోసైటిస్ లాంటిది, ఇది కొద్దిగా పెద్దది.
ఇంకొంచెం పెద్ద కొంచెం పెద్దది ఇది. అసలు కదలేరు పూర్తిగా. కదలలేరు. కేరళలో దొరుకుతుంది అంటున్నారు. మా ఇక తెలుసు కదా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక్కడనే చూసుకోవాలి మొత్తం. ఉమ్. అది ఒక టైంలో ఎంక్వైరీ చేస్తే నెలకి 90,000 అవుద్దన్నారు. బా. మీ ఫినాన్షియల్ స్టేటస్ అంతవరకు ఉందా? నెలకి అంతవరకు 90,000? ఎక్కడ ఉంది మేడం? నేను ఒక్కడనే కదా మొత్తం జాబ్ అన్నీ కానీ నేనే కదా. ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు అప్పుడు. అమ్మాయిని వదిలే బాగలేదు వదిలేసేయమని అవునా? అంటే మీ ఇంట్లో వాళ్ళు వదిలేసేమున్నారు? అప్పుడు. ఉమ్. ఇప్పుడైతే సపోర్ట్ ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నారు అమ్మోళ్ళు, సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడైతే మ్యారేజ్ చేయాలని అనుకున్నారు. మీకు సెకండ్ మ్యారేజ్ చేద్దాం ఆ? అనుకున్నారు? సెకండ్ మ్యారేజ్ ఆ. చేద్దాం అనుకున్నారు మీకు? వద్దని చెప్పి. నథింగ్ అని చెప్పి ఉమ్. నేను చేసుకోనని చెప్పి పద్మే అంతే అని చెప్పేసాను. అందువల్ల కొంచెం సపోర్ట్ తక్కువ ఉండేది. ఇంకా మొత్తం నేనే. ఇంకా అందువల్ల నాకు అట్లా అంత బేర్ చేసేట అది లేదు. ఉమ్. నా కూతురికి ఈ అమ్మాయికి మెడిసిన్ ఇదే సరిపోతూ ఉండేది. నేనే ఎన్నింగ్ చేయాలి కదా మేడం. అవునులేండి. అట్లా అయింది. ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయినందువల్ల ఇది ఏందో చూడాలి. ఇంకా జస్ట్ మాట్లాడతారు మాట్లాడుతుంది. అంతే. ఉమ్. శారీ కట్టడం దగ్గర నుంచి లేదు శారీ నైటీనే. మొత్తం నైటీనే. శారీలో ఉండదు. అనేక అడుగు నైటీతోనే వచ్చింది. అట్లా. ఓకే. గొప్ప వాళ్ళండి బాబు. అంటే ఏమని చెప్పగలను చెప్పండి. ఆ, సో ప్రస్తుతానికైతే పర్లేదు, మీ కోరికైతే తీరిపోయింది. తీరింది. నా కోరిక తీరింది. చాలు ఇంకా. ఉమ్. ఆ, ఇంకేముంది మేడం? అన్నయ్య కోరిక తీర్చాను. అన్నయ్యని కలవటం తీర్చుకున్నాను నా కోరిక. ఇంకా నా అన్నయ్య ముందు మొన్న చెప్పలేకపోయాను. అదే నేను ఎమోషనల్ అయిపోయాను కదా. అదే అన్నయ్యతో నటించాలనేది నా కోరిక ఒకటి ఉంది. అన్నయ్యతో నటించాలని. నటించాలని. అప్పుడు ఇద్దరు చిరంజీవి గారులు అయితే ఎలా? కష్టమే కదా. ఆయన చిరంజీవి గారు, మీరు ఒక చిరంజీవి గారు. నటించా ఆడ పోయినప్పుడు మీరు నన్ను చేతులు కట్టుకొని కూర్చోవడం కూడా చిరంజీవి గారిలా కూర్చుంటున్నారు. అసలు లిటరల్ ఆయనలా బిహేవ్ చేస్తున్నారు మీరు. అంతే మేడం. అదే ఇమిటేషన్ అయితే కాదు నాది. ఉమ్. ఇమిటేట్ చేయను. ఆయన ఎప్పుడు నా ఒంట్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు ఒంట్లో. నాకు ఇవన్నీ చెప్పారా ఆయనకి అసలు? చెప్పాను. ఉమ్. నా ఒంట్లో ఉంటారని మీరేం చెప్పాను. ఒంట్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఎక్కడ పట్టినా ఆయనే చిన్నప్పటి ఉంటారు. నుంచి మా ఇంట్లో పెరిగాడు మేడం ఆయన. మైండ్ లో పెరిగాడు. మా ఇంట్లో. మీ ఇంట్లో పెరిగాడు. ఉమ్, ఓకే. అంతే. నాకు 3 చెల్లెళ్ళు, నేను మొత్తం 4. చిన్నప్పటి నుంచి అసలు 5. మీకు చిరంజీవి అని ఎందుకు పెట్టారు? అది చిన్నప్పటి నుంచి పెట్టింది. అప్పుడు మీ అన్నయ్య ఇంట్లో వాళ్ళు కూడా చిరంజీవి గారి ఫ్యానా? అప్పుడు అన్నయ్య ఇంకా హీరో కాదు. ఓకే. ఫీల్డ్కి రాలేదు అన్నయ్య. ఓకే. అన్నయ్య వచ్చి 78 కదా. ఉమ్. నేను 74. అంటే మీకు 50 ఇయర్స్ పైనే ఉన్నాయి ఇప్పుడు. 50 రన్నింగ్. ఓకే. 50 ఇయర్స్ కి చిరంజీవి గారికి అంత పెద్ద ఫ్యాన్, ఆయన్ని కలిశారు, సంతోషం అయిపోయింది. ఏంటి నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకేముంది మేడం? నా కూతురు పెళ్ళికి అన్నయ్య రావాలి, అన్నయ్యతో నటించాలి. ఉమ్. ప్లస్ నేను ఇంతకుముందుకి నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తోనే సరిపోయింది కానీ అన్నయ్య చేసే సేవా కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయలేదు మేడం. చెప్పాలి కదా. నిన్న స్టార్ట్ చేశా బ్లడ్ ఇవ్వటం. ఓకే. ఇక నుంచి దాన్ని కొద్దిగా ముందుకు నా ఉడతా భక్తిగా అన్నయ్య కోసం ఆ బ్లడ్ దానికి ఆ రక్తదానాన్ని కొద్దిగా నా వంతుగా నేను ఉమ్. చేయాలనుకుంటున్నాను. అనుకో. మళ్ళీ ఒక 1 మంత్లో ఒక 50 మెంబర్స్తో బ్లడ్ బ్యాంక్ రాబోతున్నా విత్ ద సపోర్ట్ ఆఫ్ మా తమ్ముడు సయ్యద్. ఓకే. అంటే సపోర్ట్ అంటే ఏ విధంగా సపోర్ట్? నాకు తమ్ముడికి పరిచయం లేదు. అసలు అసలు పరిచయం. పరిచయం లేదు. వెన్ అన్నయ్యని కలిశాను. కలిసి పోయిన తర్వాత ఒక 3 డేస్ కాల్ వచ్చింది. అన్నయ్య నేను చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు బిజీగా ఉంటావు. నాకు దాదాపు అన్నయ్యని కలిసాక 4 వేల కాల్స్ వచ్చినాయి నాకు. ఓకే. 3-4 వేల వేలు కాల్స్. కాల్స్ వచ్చినాయి. ఉమ్. ఖాళీ లేదు. నా భార్య అయితే ఏంది ఈ ఫోన్ ఏందని ఉమ్. ఆ 3వ రోజు నైట్ 11కి చేశాడు. ఓకే. అన్నయ్య ఇదేంటి అన్నయ్య నువ్వు ఎక్కడో ఉన్నావు ఏదో మారుమూల ఆయన ఏంటి ఆయన మహానుభావుడు నీ మేము చెయ్యటం ఏంటి ఇదంతా నీకు భారతరత్నం వచ్చింది పో అన్నయ్య అన్నాడు. భారత్ రత్న. భారతరత్నం వచ్చిందంట అన్నయ్య చెయ్యేసాడు. ఓకే. అంటే తమ్ముడు అది బిరుదు తమ్ముడు, అది గౌరవపద అనేది మనకేందంటే అదంతే అన్నయ్య చేయి పెడితే అంతే కదా ఉమ్. ఇద్దరు అన్నయ్య అభిమానులు అనమాట అయితే ఇంకా. అని అన్నాడు. కానీ ఉమ్. అప్పటి నుంచి మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడితే నిన్న వచ్చేటప్పుడు ఫోన్ చేశా. అన్నయ్య మీరు వచ్చినప్పుడు నాకు అడగరు, నీకు హైదరాబాద్ తెలియదు కదా రండి అన్నాడు. నేను మొన్న వచ్చి 3 డేస్ అవుతుంది. ఉమ్. 3 డేస్ నుంచి నాతోనే అన్నయ్య తమ్ముడు సయ్యద్ ఉమ్. కారు తీసుకొని నన్ను ప్రతి చోటకి అతనే తిప్పుతున్నాడు. నన్ను ఒక్క పైసా తినట్లే. ఒక పైసా ఒక్క పైసా అది మొత్తం తనే దగ్గరుండి అన్ని చోట్ల తీసుకెళ్ళటం కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళటం కానీ
హ్యాట్స్ ఆఫ్ టు సయ్యద్ తమ్ముడు. ముందు వాళ్ళ ఫ్యామిలీకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే పంపించడానికి వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ పిల్లలు కూడా నిన్నటి నుంచి నాతోనే ఉన్నారు. అంటే మన అనుకున్న వాళ్ళు చాలా మంది మనతో ఉండకపోయినా బయట ఎవరో వచ్చేసి మనకు తెలియని వాళ్ళు కూడా వచ్చి మనకు సపోర్ట్ చేస్తూ Yes. ఉంటారు. Mm. ఎందుకంటే కొన్నిసార్లు అంతే అంతే. అలా కలిసి వస్తూ ఉంటాయి చిరు మొత్తం. చేసాడు కదా మేడం. అమ్మో చిరు గారు చేయబడింది ఇంకా అలా అయిపోయిందంట. లారెన్స్ గారి సాంగ్ చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే మా మహాభక్తుడు ఆయన కూడా అన్నయ్యకి. అవును, అది కూడా నిజమే. సినిమాలో చూపిస్తారు అదే భక్తి, బయట కూడా చూపిస్తారు. చిరు చేసాడు కదా మేడం. అప్పటి నుంచి అన్నయ్య ఆ చేతిలో నుంచి వైబ్రేషన్స్ నాలో పడ్డాయి. మీరు స్నానం చేయకుండా లేరు కదా, ఆయన చెయ్యేసారు అలానే ఉండిపోతానని. ఆ వైబ్రేషన్స్ నాలో వచ్చాయి. సైంటిఫిక్ కూడా తీసుకున్న ఉంటది మేడం, అది నిజమే యాజ్ ఖచ్చితంగా. పర్ సైన్స్. ఎందుకంటే వాళ్ళు కారణ జన్మలు, కారణ జన్మలు కాబట్టి అట్లా ఇంతమంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయినారు వాళ్ళు. నాట్ ఓన్లీ అన్నయ్యనే కాదు, ఎవరైనా నాగార్జున గారు కానీ బాలకృష్ణ ఎవరైనా కూడా కారణ జన్మలే వాళ్ళు. నేను ఏది కూడా ప్రాక్టీస్ చేయను. ఓకే. డాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఏది కూడా ప్రాక్టీస్ చెయ్యను అసలు. డైరెక్ట్ రీల్స్ అన్ని చేస్తుంటారు చిరంజీవి గారి videos. చిరంజీవి ప్రాక్టీస్ చేయను, డైరెక్ట్ పెట్టి చేసేస్తుంటా అంతే. Dance- వేరే వాళ్ళ సాంగ్స్ కూడా అన్నయ్య స్టైల్లో చేస్తాను. మ్మ్. కూర్చున్నప్పుడు అన్నయ్య గారికి జగపతి బాబు గారి సాంగ్ ఓకే. అల్లుడు అమ్మాయి నాదా సాంగ్ ఒకటి ఉంది. మ్మ్. ఫస్ట్ నేను చూపించిన అన్నయ్యకి అదే. ఓకే. అన్నయ్య జగపతి బాబు గారి సాంగ్ నేను వేసాను ఒకసారి చూడండి అని చూపించేట. మ్మ్. మ్మ్. ఇటు చూస్తా ఉన్నాడు సెల్లో. ఏయ్ అంటున్నాడు. అంటే ఆయనే మహా డాన్సర్. మ్మ్. నా డాన్స్ చూసి అన్నాడు. నాగేశ్వరరావు గారి సాంగ్స్ కానీ, మ్మ్. కృష్ణ గారి సాంగ్స్ కానీ, నాగార్జున గారి సాంగ్స్ కానీ, బాలకృష్ణ గారి సాంగ్స్ కానీ, ఎనీ హీరో మ్మ్. అన్నయ్య స్టైల్లో తీస్తారు. హీరో ఎవరైనా కానీ నా స్టైల్ మాత్రం అన్నయ్య అన్నయ్యదే స్టైల్లోనే వస్తాయి, చూడండి కావాలంటే. ఓకే. వెంకటేష్ గారి సాంగ్స్, మ్మ్. వాళ్ళ సాంగ్స్ నువ్వు అన్నయ్యలాగా చేస్తున్నావు, ఏంది ఆయన సామాన్యుడు కదా అని అంటారు. చూడండి. ఓకే. ఏదైనా మ్మ్. అన్నయ్య రావాలి. అన్నయ్య వాళ్ళని అక్కడక్కడ చూపిస్తా అంతే. పూనుకున్నారు అంతే. అట్లా మీకు అన్నయ్య అంతేనా? చాలుగా ఇంకా మీకు చాలు. ఇంకేమైనా కోరికలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఇది చేయాలి అది చేయాలన్నట్టు? కోరికంటే అదే అన్నయ్య రక్తదానాన్ని నేను కొంచెం నా వంతుగా నేను వెళ్ళాలి, ఓకే. తీసుకెళ్ళాలి. మ్మ్. అదొకటి. నా కూతురు పెళ్ళికి అన్నయ్య రావాలి, అదొకటి. ఇది మీరు అన్నయ్య దగ్గర అడగలేదు? అడగల. మ్మ్. అంటే నేను అడగలేకపోయాను. ఓకే. అన్నయ్యతో నటించాలి, అన్నయ్యతో నటించాలి. ఇది సో ఇది మాత్రం కోరిక. నేను కూడా గట్టిగా కోరుకుంటున్నానండి జరిగిపోవాలని మీ చెప్పి. ఐ డ్రీమ్స్. ఎందుకంటే నేను అన్నయ్యని కలిసిన తర్వాత ఐ డ్రీమ్స్ నా ప్రోమో వేశారు అవును. ఒక 4 days 5 days. మ్మ్. అప్పుడు అనుకున్నా, ఎందుకంటే మంచి ఛానల్ కదా మేడం ఐ డ్రీమ్స్. అవును. అబ్బా నన్ను పిలిస్తే బాగుండే అని ఎంత ట్రై చేశానంటే, అంటే ట్రై చేయలేదు అనుకున్న మనసులో, ఓకే. కానీ ఇప్పుడు తీరింది. తీరిపోయిందా? నేను నిజంగా అనుకున్నాను మేడం. మ్మ్. అబ్బా ప్రోమో వేశారు కదా వీళ్ళు, పిలిస్తే బాగుండు అనుకున్నా. మ్మ్. ఆ, ఇప్పుడు తీరింది. నిజంగానే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చిరంజీవి గారితో మీరు ఒక సినిమా యాక్ట్ చేయాలి, మీ కూతురు పెళ్లికి చిరంజీవి గారు రావాలి, అలానే చిరంజీవి గారిలా ఇలానే మీరు కూడా ఉండిపోవాలని నేను కూడా 100% మనస్ఫూర్తిగా చచ్చిపోయింది నాకు ఇదే నాది ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.